తెలుగు దినపత్రికను చూసుకున్నట్టయితే నిరుద్యోగ యువతకు ఎర లస్కర్ ఉద్యోగాలకు లకారం. అయితే చూసుకోవచ్చు, దాదాపుగా ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిక్ కింద తర్వాత అవుట్ సోర్సింగ్ కింద అయితే నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్ఎస్పి కాలువకు సంబంధించిన వాటిలో లస్కర్ ఉద్యోగాలను పోస్టులను భర్తీ చేసేందుకు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ అప్లికేషన్లు ఆయా సంస్థ ఆఫీసులలో డైరెక్ట్ గా అప్లికేషన్లు తీసుకొని తద్వారా ఎవరైతే డబ్బు ఎక్కువగా పెడతారో వాళ్ళకి లంచం ఎక్కువగా ఎవరిస్తారో వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పేసి ప్రధాన వార్త అయితే ఈరోజు మనం పీపుల్ డైరీ దినపత్రికలో చూస్తా ఉన్నాం. ఇక ఇదో రకం వసూల దందా. ఖమ్మం జిల్లా కొనిజల్ల మండలంలో చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేత. అక్రమార్కుడి అగడాలపై పెద్దల దృష్టి సారించాలి. ఇక అధికార పార్టీని బదనం చేస్తూ గ్రామాల్లో హల్చల్. ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? రెచ్చిపోయిన అక్రమార్కుడు ఇక రాజకీయ భవిష్యత్తు పైన దెబ్బ పడే అవకాశం అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక ఇదే విషయం అయితే ఖమ్మం జిల్లాలోని కొనిజల్ల మండలానికి చెందిన ఒక కాంగ్రెస్ నేత లస్కర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి నిరుద్యోగుల దగ్గర నుంచి డబ్బులు వసూలు వస్తున్నట్టు సమాచారంతో పీపుల్స్ డైరీ అయితే దినపత్రిక అయితే దాన్ని అయితే పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక లస్కర్ ఉద్యోగానికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇస్తే లస్కర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ గ్రామీణ నిరుద్యోగుల నుంచి ఓ కేటుగాడు వసూలు దందాకు పాల్పడ్డాడు. ఆ కేటుగాడి మాయలో పడి ఉద్యోగం ఆశతో అనేక మంది యువకులు అప్పో చేసి ఇతగాడికి సమర్పించుకున్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 10 ఏళ్ల పాలన నిరుద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించింది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తో పాటు గతంలో ఉన్న కొన్ని పోస్టులను పునరుద్ధరించే పనిలో పడింది. అందులో భాగంగా ఇరిగేషన్ శాఖలో లస్కర్ హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తులు తీసుకున్నారు. ఇదే అదనంగా భావించిన కేటుగాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగ వేటలో విసిగిపోయిన యువతను టార్గెట్ చేసుకుని వసూలు దండకు పాల్పడినట్లు జోరుగా చర్చ జరుగుతుంది. ఇక కొనిజల్ల మండలానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు తనకు అధికారులంతా తెలుసునని, ఉద్యోగం ఇప్పించకుంటే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తానని చెబుతూ ఇప్పటికే చాలా మంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఉద్యోగాలు మాత్రం అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ దరఖాస్తులు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను మరింత పటిష్టం చేయడానికి కాలువలు, చెరువులు, కుంటలు, నీటి వనరుల పకడ్బందీగా నిర్వహించడానికి లస్కర్ హెల్పర్లను అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగానికి ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. అయినా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. చెరువులు, కుంటల వద్ద కంప తొలగించడం, తూముల రిపేరు, ఇరిగేషన్ శాఖపరమైన పనులు చేయాలి. ఇది కేవలం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం మాత్రమే. ఇది కూడా ఎప్పుడైనా ప్రభుత్వం వారి సేవలు వద్దు అనుకుంటే తీసివేయవచ్చు. దీనిపై ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో కేటుగాడు మాత్రం ప్రస్తుతం మీకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్న ఉద్యోగాల నుంచి తొలగించాలని, ప్రభుత్వం మనదే కాబట్టి పెట్టించే బాధ్యత మాదేనని, ముందు ప్రభుత్వ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకుంటారని చెబుతూ వారి నుంచి లక్షల్లో వసూలు దందాకు పాల్పడిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపైన అధికారులు ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు వసూలు దందాకు దాదాపుగా అధికారుల హస్తం ఉన్నట్టు అనుమానాలు. మరి అధికారుల హస్తం లేకుండా నాయకుడు ఏం చేయలేరు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ తతంగంలో అధికారులకు కేటుగాడు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి అనుకూలంగా వసూళ్లకు దందాకు పాల్పడిన కేటుగాడు సైతం అధికారులతో పాటు మరికొందరు రాజకీయ నాయకులకు సైతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ వసూలు చేసినట్లు సమాచారం. దీనిపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడిన ఆ కేటుగాడిపై చర్యలు తీసుకునే దిశగా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. కొనిజల్ల మండలంలో లస్కర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూళ్లకు పాల్పడిన కేటుగాడి విషయం ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టికి వెళ్లకపోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆసరగా చేసుకుని నిరుపేదలకు దోచుకునే వారి నుంచి కాపాడేలా అధికారులు సైతం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే జరుగుతున్నాయో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకి 2-3 లక్షలు కట్టితే మరి వచ్చే 15-18 వేలకు
వచ్చే 15,000కు దాదాపుగా 2 సంవత్సరాలు పడుతుందా? వడ్డీ కూడా రావట్లేదు. నిరుద్యోగులు కూడా కనీసం అవగాహన పెంచుకోవాలి. కనీసం ఇలాంటి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకునే వాళ్ళపైన ఖచ్చితంగా నిఘా వర్గాలు అయితే నిఘా వ్యవస్థలో దృష్టి సారించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం.